జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే టైగర్, ఎలిఫెంట్, వెరీ డేంజరస్. నాట్ ఇన్ జురాసిక్ పార్క్. అప్డేట్స్ అయితే మామూలు అప్డేట్స్ కాదు, నిజంగా పీక్స్ అనమాట, వేరే లెవెల్ అప్డేట్స్ నిజంగా. అసలు పుష్ప 2 నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నేను కొద్ది రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. పుష్ప 2కి సంబంధించి ట్రైలర్ అయితే నవంబర్ 15 తారీఖు రిలీజ్ కాబోతుందని చెప్పడం జరిగింది. కానీ మేకర్స్ అయితే మనకంటే స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని నవంబర్ 17 తారీఖున బీహార్ గడ్డ మీద పట్నాలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ సండే అనమాట. సండే ఈవినింగ్ అందరూ చిల్లుగా ఉంటారు కదా, సో చిల్లుగా 6 గంటల 3 నిమిషాలకు ఈవినింగ్ టైంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిల్లుగా రికార్డులన్నీ కొట్టుకోవడానికి. పుష్పలో ఒక ఐటమ్ సాంగ్ కోసం శ్రద్ధ కపూర్ని అడిగితే 5 కోట్లు చెప్పిందంటే అవసరం లేదు పో అని చెప్పి సూపర్గా ఉన్న మన శ్రీలియన్ తీసుకురావడం జరిగింది. సో ఈ సాంగ్ సంబంధించి ఒక పోస్టర్ని పుష్ప టీమే కావాలని హైప్ ఎక్కించాలని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది అంటే కదా ఆన్లైన్. పుష్ప 2కి ఇంకా హైప్ ఎక్కించడానికి పుష్ప 1ని ఈ నెల 19వ తారీఖున అయితే యూఎస్ లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. మ్యాక్సిమం అందరికీ తెలుసు పుష్ప 2 బిజినెస్ 1000 కోట్లు అయితే దాటిపోయింది. ఈ సినిమా అయితే 2000 కోట్ల టార్గెట్ తో అయితే మార్కెట్ లోకి రాబోతుంది. కాంపిటీషన్ గా వచ్చిన సవాల్ మూవీ అయితే రిలీజ్ డేట్ ని మార్చుకోవడం జరిగింది. పుష్పరాజ్ అయితే సోలోగా మార్కెట్ లోకి రాబోతున్నాడు. సింగిల్ స్క్రీన్ లో ఇంకా మల్టీ స్క్రీన్ లో పుష్పరాజ్ హవా. నాకు తెలిసి మొదటి రోజు ఇండియన్ రికార్డ్స్ అన్ని అవుట్. లైఫ్ టైమ్ కలెక్షన్ లో అల్లు అర్జున్ బావ డార్లింగ్ ప్రభాస్ క్రియేట్ చేసిన 1788 కోట్ల రికార్డ్ అవుట్. పుష్ప 2 ఇండియన్ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది. మరి పుష్ప రికార్డ్ ని వాళ్ళు బ్రేక్ చేస్తారంటే బావ రికార్డ్ ని బ్రేక్ చేస్తే బాగుంటాడా? వచ్చేసి మన డైనోసార్ గురించి రీసెంట్ గా కొద్ది రోజుల నుంచి ఇంటర్నెట్ లో హల్చల్ నడుస్తుంది. సందీప్ రెడ్డి వంగ సంబంధించిన స్పిరిట్ లో డాన్లీ ఉండబోతున్నాడు అని చెప్పి. బేసిక్గా మన డైనోసార్ ఖాతాలో 3000 నుంచి 5000 కోట్ల సినిమాలు అయితే 3 రెడీగా ఉన్నాయి. సలార్ 2, కల్కి 2, ఇంకా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తుంది స్పిరిట్. మరి ఏ సినిమాలో డాన్లీ ఉండబోతున్నాడు? ఎందుకంటే డాన్లీ ఇన్స్టాగ్రామ్ పేజీలో సలార్కి సంబంధించిన ఒక పోస్టర్ అయితే పెట్టడం జరిగింది. మరి డాన్లీ సలార్లో ఉండబోతున్నాడు, కల్కిలో ఉండబోతున్నాడు, స్పిరిట్ లో ఉండబోతున్నాడు. కన్ఫ్యూజన్ ఏం లేకుండా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లోనే ఉండబోతున్నాడు. సో ఈ డైనోసార్ ఇంకా గాడ్జిల్లా తలబడితే మళ్ళీ బావ రికార్డ్ ఎగిరిపోవాల్సిందే. డైనోసార్ గాడ్జిల్లా అబ్బా ఏమి కాంపిటీషన్ భయ్యా, ఏమి కాంపిటీషన్ భయ్యా. బావ రికార్డ్ ని బావ క్రాస్ చేస్తే తిరిగి బావ రికార్డ్ ని బావ క్రాస్ చేయబోతున్నాడు. అంటే మన సినిమాల రికార్డు మనమే క్రియేట్ చేయాలి, తిరిగి మన సినిమాల రికార్డ్ ని మనమే కొట్టేసాను. అబ్బా ఏమి కాంపిటీషన్ భయ్యా. ఫైనల్ గా వీడియోని పుష్ప ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే డైనోసార్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఇద్దరు ఫ్యాన్స్ ఫ్యాన్ వారు పెట్టుకోకండి. మన తెలుగు హీరోలు, మన తెలుగు సినిమాలు మనం సపోర్ట్ చేయాలి, ఇంకా ముందు తీసుకెళ్ళాలి. సో ఫైనల్ గా మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.